గౌరీశంకర్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు చెప్పింది విన్నారు. రాజ్యాంగం నిజంగా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. బహుశా అందుకనేనేమో బ్లాక్ అండ్ వైట్లో రాసి లేకపోతే పెద్ద సవరణలు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇందాక ప్రభాకర్ రెడ్డి గారు అన్నారు, అమెరికాలో మనకన్నా కొన్ని వందల ఏళ్ళ నుంచి రాజ్యాంగం అమల్లో ఉన్న ఎక్కువ సవరణలు జరగలేదు. ఎందుకంటే వాళ్ళది చాలా రాజ్యాంగంలో రాసింది చాలా తక్కువ, ఇంటర్ప్రిటేషన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మార్పులు మనకి చాలా డీటెయిల్డ్గా రాసుకోవటం వల్ల ఏ అవసరం వచ్చినా దానికి సవరణలు కూడా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. 106 సార్లు ఇప్పటికి సవరణలు చేసుకుని ఉంటా ఉన్నారు. దీనిలో అనేక ప్రస్థానాలు ఉన్నాయి. ఒకటి, అందులో రాజ్యాంగంలో రాసినవి కొన్ని, ఉదాహరణకి ఎమర్జెన్సీ, ఖచ్చితంగా అది ఒక ప్రజాస్వామ్యానికి మచ్చ అని చెప్పుకుంటాం. అలాగే కొన్ని దశాబ్దాల పాటు ఆర్టికల్ 356ను ఉపయోగించేవాళ్ళు. రాజ్యాంగంలో ఉన్నటువంటి వెపన్స్ని ప్రభుత్వాలు మిస్యూజ్ చేసినాయి. ఈ మధ్యకాలంలో ఆర్టికల్ 370 కాశ్మీర్కు ఉన్న హక్కుల్ని తీశారు. ప్రభుత్వాలు ఇష్టారీతిని వ్యవహరిస్తూ ఉన్నాయి. పార్టీలు అడ్డగోలుగా పార్టీలు మారిపోతాయి. ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి. మీరు ప్రత్యక్షంగా అనేక సంఘటనలు చూస్తుంటారు. ఏదేమైనా నిన్న వచ్చిన తీర్పుతో సహా గౌరీశంకర్ గారు, చాలా కీలకమైన తీర్పు. సమాజంలో రాజ్యాంగంలో 42వ రాజ్యాంగ సవరణకి సుప్రీంకోర్టు భాష్యం చెప్పింది నిన్న. ఇది ఎందుకు అవసరం, ఇది పెట్టడం వల్ల ఇది రాజ్యాంగానికి విఘాతం కాదు, దాని మౌలిక స్ట్రక్చర్ని మార్చడం కాదు, ఇది సమానత్వం అనే పదం ఏదైతే ఉందో దానికి అనుబంధంగానే చూడాలి. లౌకికవాదం అన్నా, సామ్యవాదం అన్నా, లేదు సమగ్రత అన్నా కూడా అలాగే చూడాలని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మధ్యకాలం మనం వింటూ ఉన్నాం, పీఠికలో మళ్ళీ మార్పులు చేస్తారు, ఇవి తీసేస్తారు, లేదు రకరకాల ఆలోచనలు. ఇప్పుడు జమిలి ఎన్నికలను ఒకటి వింటా ఉన్నాం. అసలు అధ్యక్ష తరహా పాలన జీవితకాలం ఉండే కొన్ని దేశాలు అలా తగలడ్డే మనకి. ఫ్రాంక్లీ స్పీకింగ్, చాలా దేశాల్లో వాళ్ళకి డిక్లేర్ చేసుకుంటారు. సో భారత్లో ఈ రాజ్యాంగమే మనకి రక్షణ కవచంగా ఉందా? పాలకులు ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నా కూడా రాజ్యాంగం అవకాశం ఇవ్వకుండా, అలాగే ప్రజల దృష్టిలో కూడా రాజ్యాంగం చాలా గొప్పగా ఉంది. రాజ్యాంగానికి ఏదైనా ప్రమాదం తలపడుతుంటే ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితి మనం చూసాం. ఎలా అర్థం చేసుకోవాలి గౌరీశంకర్ గారు? ప్రపంచంలోనే మనకు భారత రాజ్యాంగం చాలా యూనిక్ అండి. అంటే మన వేరే దేశాలను చూసుకుంటే అంటే ఆర్టికల్స్, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ చూస్తే చాలా ఉంది. మనకు ఏ దేశంలో లేదు అంత డీటెయిల్ గా రాశారు మనకు. మన రాజ్యాంగంలో ఉన్నది. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ లో ఉంది మనకు 448 ఆర్టికల్స్ ఉంటే, ఇప్పుడు మనకు అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో 7 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియా దగ్గర 128 ఉన్నాయి. ఇక చాలా చోట చాలా తక్కువ ఉన్నాయి. మనది 448 ఆర్టికల్స్ రాశారు. మనకు ఎట్లా అంటే మనకు స్వాతంత్రం వచ్చి నుంచి మనకు అనుకూలంగా మనకు అవసరం ఉన్న ఎప్పుడెప్పుడు ఏమో అవసరం పడ్డదో దానికి మాడిఫై కూడా చేశారు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేశారు. దగ్గర 106 అమెండ్మెంట్ చేశారు. రీసెంట్ గా ఆర్టికల్ 370 సెన్సేషన్ అయింది మనకు, కాశ్మీర్ ఇష్యూస్ అయింది. కాబట్టి ఎట్లా అవసరం, ప్రజలకు అవసరం పడ్డా, మనకు రాష్ట్రానికి దేశానికి అవసరం పడ్డా అని ఆర్టికల్స్ చేంజ్ చేశారు అండ్ అమెండ్మెంట్ చేశారు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. బట్ స్టిల్ ఇండియా రిమైన్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెమోక్రాటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండి. అంటే మన దగ్గర ఇంకా మరి కొంచెం విపరీతం ఉన్నట్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ, ఫ్రీడమ్ అని మామూలుగా మన ఎలక్షన్ లో చూసాం కదా, ఇష్టంలో తిట్టుకున్నాడు కానీ, అది ఇప్పుడు ఏ దేశాలు ఇప్పుడు లా ఆఫ్ టాట్స్ ఉంటే తీసుకుపోయి జైల్లో వేస్తారు. కానీ మన దగ్గర అంత ఫ్రీడమ్ ఉంది. మామూలుగా నోట్కి వచ్చినాక తిట్టేసి ఇమీడియట్లీ నెక్స్ట్ డే సారీ కూడా అని చెప్పిన కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మన పక్కన ఇంతకు ముందు సార్ చెప్పినట్టు పక్కన పాకిస్తాన్ ఉంది. స్టిల్ వాళ్ళ డెమోక్రసీ కుడ్ నాట్ బి, వాళ్ళు సస్టైన్ చేయలేకపోయినారు. ఇప్పటికీ వాళ్ళకు మిలిటరీ డిక్టేటర్షిప్ ఉంది. పక్కన అక్కడ చైనా కూడా ఉంది, డిక్టేటర్షిప్. రష్యా ఉంది పక్కన, అక్కడ కూడా ఆల్మోస్ట్ డిక్టేటర్షిప్. ఇక్కడ బంగ్లాదేశ్ ఉంది, ఆల్మోస్ట్ డిక్టేటర్షిప్. పక్కన శ్రీలంక పర్లేదు అనుకోండి. కాబట్టి ఈవెన్ దెన్ పబ్లిక్ లో బేసికల్లీ ఏంటంటే మన జనాలు, మన పబ్లిక్ మైండ్ సెట్ అంటే వీ షుడ్ బి డెమోక్రటిక్ కంట్రీ ఇండియా అని ఉండాలి. అండ్ సేమ్ థింగ్ మన ఆర్మ్ ఫోర్సెస్ కూడా, వాళ్ళు ఎప్పుడైనా ఏ ఇష్యూస్ లో కూడా ఇంటర్ఫియర్ కాలేదు. మనం రాజ్యాంగం విషయంలో కానీ ఏ విషయంలో కూడా మా శామ్ మునేక్షా ఉన్నప్పుడు ఒకసారి ఇందిరాగాంధీ గారికి డౌట్ వచ్చింది, అయితే ఏదో టేక్ ఓవర్ చేస్తారా అన్నప్పుడు 1971 వార్ అప్పుడు అనిపించింది. కానీ దే నెవర్ ఇంటర్ఫియర్ ఆర్మీ కూడా. సో ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైబ్రెంట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ ఇప్పటికీ. అండ్ సెకండ్ థింగ్, అండ్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే ఎన్నో అమెండ్మెంట్స్ చేసుకున్నారు. మనకి ప్రజలకు ఎట్లా అవసరం పడితే అట్లా అమెండ్మెంట్స్ చేసుకున్నారు.
అండ్ మా రీసెంట్ ఇది కూడా ఇష్యూ వచ్చింది మనకు సుప్రీం కోర్టులో, సెక్యులర్ మనకు 1975 లో యాడ్ చేశారు, ఎందుకు యాడ్ చేశారు దాంతో పెద్ద కొంతమంది ఏం లేదు సుప్రీం కోర్టు చెప్పింది. సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీ, అన్ని మతాలకు అందరికీ మనకు ప్రాధాన్యం ఇస్తాం. ఎన్నో ఎలిగేషన్స్ పెట్టినా కూడా ఇప్పటికీ అన్ని మతాలు కూడా అందరు కలిసి ఉండటం అంటే భారతదేశంలో యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నట్టే భారతదేశం అంటే రిఫ్లెక్ట్ ఇన్ ద వరల్డ్ అండి.